తర్వాత ఫుడ్ ఆయనకి నేను ప్రిపేర్ చేసిన ఇద్దరం కూర్చొని తింటున్నాం. ఆయనకి ప్రేమతో పెట్టాలని అయితే చూపించాను. ఫ్రెండే, గుడ్ ఫ్రెండే, కానీ మళ్ళీ ఇంకోసారి వస్తాడు నా దగ్గరికి. మళ్ళీ నాతో నేను ఏమంటున్నాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఈయనతో నేను రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఈయన బలవంతంగా పెడితే మళ్ళీ వస్తాడు నా దగ్గర. ఆయనకి ఇబ్బంది పెట్టి వస్తాడా? పోనీ బలవంతం కాదు, ఇబ్బంది పెడితే మీరు మళ్ళీ వస్తారా? అవాయిడ్ చేస్తారు కదా. సో ఏం చేయాలా మనము, ఈయనకు అర్థమయ్యేలాగా ప్రేమగా నీ కోసం చేసినాడు అది, నీకోసం ఇవన్నీ చేసిన అరేంజ్మెంట్స్ అని చెప్పేసి నేను ఈయనకి ప్రేమతో పెట్టాలి, అంతేగాని చూపించద్దు, బలవంతం చేయొద్దు. థ్యాంక్ యూ. సో ఏదైనా కూడా ప్రేమతో చెప్పండి. మన ఇంట్లో మన ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఏదో మంచి వంటకాలు అవన్నీ చేస్తారు కదా, మనం తినొచ్చినా కూడా వాళ్ళ ప్రేమ కోసం మనం వాళ్ళు చూపించాలి, ప్రేమ కోసం మనం యాక్సెప్ట్ చేస్తాం. అలా చూపిస్తే ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. ప్రేమతో చెప్పాలి, పాజిటివ్గా చెప్పాలి, నవ్వుతా చెప్పాలి. ఎదుటి వ్యక్తి తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారా లేదా చూసి అర్థం చేసుకొని చెప్పాలి. అర్థమవుతుందా? సో బీ ఫ్రెండ్లీ, మంచిగా ఫ్రెండ్లీగా చెప్పాల్సి వస్తుంది. మంచి బిజినెస్ అవుతుంది. రియల్ ఎస్టేట్ అనేది మనకి ఎన్నో లక్షలు కోట్లు సంపాదించుకునే ఒకగానొక వ్యవస్థ, ఒక బిజినెస్. ఇక్కడ మనం ఎక్కడ కూడా ₹1 ఇన్వెస్ట్మెంట్ చేస్తలేము, ఎక్కడ కూడా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తలేము. ఇక్కడ మనం ఎలా ఉంటున్నామండి, నీట్గా షేవ్ చేసుకొని ఇన్షెట్ వేసుకొని సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. మనకి మన లీడర్లు అందరూ కూడా, మన డైరెక్టర్తో పాటు మన లీడర్స్ మన ట్రైనింగ్ క్లాసెస్ ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ సబ్జెక్ట్ మనం అందరం నేర్చుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలనేసే కదా. ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్ ఇవ్వడం కోసం, మన ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ చెప్తేనే వాళ్ళు అక్కడ తీసుకుంటారు. మనం అక్కడ తీసుకొని వెళ్ళి తీసుకోమంటే ఎవరు కొనరు. దాని ఇంపార్టెన్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఏదైనా మనం గోల్డ్ షాప్ వెళ్ళినప్పుడు కూడా వాడు దాని గురించి చెప్తాడు, మనకు తెలిసినా కూడా చెప్తాడు. ఇక్కడ తెలియని సబ్జెక్ట్ మనం ఇస్తున్నాం. చాలా మందికి తెలియదు, బస్వాపూర్ గురించి తెలియదు, ఏంటంటే డిస్టెన్స్లో గురించి తెలియదు, మెడికల్ కాలేజ్ గురించి తెలియదు. ఇవన్నీ కూడా టెంపుల్లో మనకి ఎన్ని రకాల అక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా తెలియదు. ఇవన్నీ చెప్పితే మాత్రమే కస్టమర్ 100% అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇవన్నీ చెప్తూ మనకి ఇంకా అక్కడ ఏమున్నాయని చెప్పాలి. డెవలప్మెంట్స్తో పాటు లీగాలిటీస్, ఇన్ టైం రిజిస్ట్రేషన్స్. ఇక్కడ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇన్ టైం రిజిస్ట్రేషన్స్ మనకు అవుతున్నాయి, డెవలప్మెంట్స్ కూడా ఇన్ టైంలో అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మన అసోసియేట్కి ఏమొస్తుంది, ఇన్ టైంలో మనకి కమిషన్ రిలీజ్ అవుతున్నాయా? ఎవరికైనా ప్రాబ్లం అవుతుందా? ఎవరికైనా ఒక్కరికైనా నో ప్రాబ్లమ్స్. రియల్ విజన్ అనేది ఎవరికి ప్రాబ్లం చెయ్యదు, ఐదర్ కస్టమర్ ఐదర్ అసోసియేట్. ఇక్కడ మన టీమ్ లీడర్ కూడా ఎట్లా ఉన్నారు, మన టీమ్స్ లో కూడా మెంబర్స్ ఎలా ఉన్నారు, ఎవరికైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా? ఎనీవన్, ఎవరికైనా కూడా లేదు కదా. సో మన టీం 100% మంచి టీంలో ఉన్నాము, మంచి కంపెనీలో ఉన్నాము, మంచి లీగాలిటీస్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో ఆ కంపెనీలో ఉన్నాము. కస్టమర్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? అసోసియేట్స్ అందరూ కూడా ఇన్ టైంలో హ్యాపీగా చెక్స్ తీసుకుంటున్నారా? రైట్. తర్వాత మనము మలేషియా టూర్స్ అని, ఇంటర్నేషనల్ కానివ్వండి, నేషనల్ టూర్స్ కానీ ఇవన్నీ కూడా అచీవ్ అవుతున్నామా? చాలా వరకు కూడా అచీవ్ అవుతున్నాం కదా. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటి తీసుకోవాలి. మన వెంచర్స్ డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లొకేషన్స్ ఏమున్నాయి, ఎన్ని ఎకరాల్లో ఉంది, ఆ ప్రైస్ ఎంత ఉంది, దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఉంటే అవి ఏమున్నాయి, ఇవన్నీ కూడా కరెక్ట్గా కస్టమర్ని చెప్పే విధంగా ఉండాలా. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్సాక్ట్గా చెప్పడం ఇంకా తర్వాత అదేవిధంగా గ్రాండియర్ 3 ఏదైతే ఉందో అది కూడా సారీ ఒక క్వశ్చన్ ఇద్దాం అనుకున్నా, నాకు తెలియదు, అది నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మనకి గ్రాండియర్ 1 ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది బాస్? మెయిన్ రోడ్కి ఉందా, బస్ రోడ్కి ఉందా? ఆ బస్ నెంబర్ చెప్పండి. 580. ఎవరు చెప్పారు? బిగ్ క్లాస్ అంజనేయ గారు, బిగ్ క్లాస్ అండి మీకు. ఇవన్నీ చిన్న టాపిక్స్, చిన్న పాయింట్స్ కానీ చాలా ఇంపాక్ట్ ఇస్తాయి. ఇదేంటి సిటీ బస్సా? మనకి సిటీ బస్సులకు మాత్రమే నంబర్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ బస్సులకు పేర్లు ఉంటాయి. సిటీ బస్కి ఏముంటుంది? బస్ నెంబర్ ఉంటుంది 580.
ECIL to temple. Y80 కదా సార్, Y8. దానికి ఇది ఉంటుందిగా ECIL to ఈసీఐఎల్తో temple. అంటే ఇప్పుడు ఈ Y80 అనేది ఏంటిది? గ్రీన్ బస్ అనేది ఏంటి బస్? సిటీ బస్. సిటీ బస్ రా. సిటీ బస్ ఎక్కడ దాకా పోతుంది? యాదగిరిగుట్ట మన సైట్ ముందు నుంచి వెళ్తుందా? అంటే మనం సిటీలో ఉన్నామా లేదా విలేజ్ లో ఉన్నామా? సింపుల్ లాజిక్, రైటా? యాక్సెప్టెడా? సో మన వెంచర్ సిటీలో ఉంది, సిటీ లిమిట్స్ లో ఉంది. అదే విధంగా గ్రాండియర్ 3 కూడా అక్కడ నుంచి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ఇది కూడా సేమ్ రేట్ నియర్ బై. ఇది మనకు 16,000 ఉంది. ఇది ఎంత ఉంది ఫ్రెండ్స్? 13,000. మిగతా అన్ని కూడా సేమ్ టు సేమ్. ఈస్ట్ ఫేస్, కార్నర్ బిట్, నార్త్ ఈస్ట్, కమర్షియల్, అవన్నీ కూడా సేమ్. ఇలా కూడా పార్కులు ఉన్నాయి, అందులో కూడా పార్కులు ఉన్నాయి. ఎల్పీ నెంబర్, సర్వే నెంబర్ అన్నీ కూడా రిగార్డింగ్ అన్ని కూడా 100% ఉన్నాయి. ఫైనల్ గా ఎగ్జాటికా. ఎగ్జాటికా ఏంటంటే రిసార్ట్. రిసార్ట్. రిసార్ట్ అంటే ఏమొస్తుంది? మెయిన్ గా రిసార్ట్ ఎందుకు వెళ్తాం మనం? ఎంటర్టైన్మెంట్. ఫంక్షన్స్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, మందు పార్టీలు కావచ్చు, ఇది అంటే ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ పార్టీస్ ఉంటాయి, ఫ్రెండ్స్ పార్టీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ చేసుకునే అవకాశం ఉందంటే ఎగ్జాటికా. ఎగ్జాటిక్ వల్ల మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. అదే విధంగా మనకి హట్స్ ఉంటాయి. హట్స్ హోటల్స్ లో చాలా హట్స్ ఉంటాయి. చిన్న లైన్ ఒకటి పెడతారు, హట్స్ ఉంటాయి. ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ తీసుకొచ్చి పెడతారు. ఇంకా వేరే ఆర్డర్ చేసినా కూడా తెచ్చి పెడతారు. ఇవి ఉంటాయి. తర్వాత మినీ హాల్స్ ఉంటాయి. మన మీటింగ్స్